రైతులు, వ్యవసాయ కార్మికులకు ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా తొలగించి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తెస్తున్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరెల్లి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా శుక్రవారం సుభాష్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో సిఐటియు, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతాంగం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన సందర్భంగా కనీస మద్దతు ధర చట్టం చేస్తామని, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చి దొడ్డిదారిన అమలు చేయడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ అనుకూల కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీల పోరాటాల ఫలితంగా UPA-1 ప్రభుత్వం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేసి VBG రామ్జీ అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని, దీని ద్వారా రాష్ట్రాలకు 40% నిధులు వాటా ఉండాలని చెప్పడం వలన ఈ పథకం నిర్వీర్యమై పనులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులకు ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా తొలగించి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుకూలంగా తెస్తున్న చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని దశలవారీగా జనవరి 19 కార్మిక కర్షక మైత్రి దినోత్సవం వరకు గ్రామాన ప్రజలను చైతన్యపరిచి ఉద్యమంలోకి తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మహిళా విభాగం రాష్ట్ర కన్వీనర్ కందాల ప్రమీల, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ, బొజ్జ చిన్నవెంకులు, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, రైతు సంఘం జిల్లా నాయకులు కుంభం కృష్ణారెడ్డి, సిఐటియు పట్టణ కన్వీనర్ ఔట రవీందర్, సంఘాల నాయకులు గంజి నాగరాజు, మన్నెం భిక్షం, పోలె సత్యనారాయణ, సర్దార్ అలీ, కట్ట అంజయ్య, బొల్లు రవీందర్, గంజి రాజేష్, ఆవుల అనురాధ, సల్లోజు విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి సరళీకృత ఆర్థిక విధానాల ఫలితంగా ఈరోజు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నటువంటి నరేంద్ర మోడీ విధానాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ఈ 3వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి కార్మిక వర్గానికి తీవ్రని అన్యాయం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఉపాధి హామీ యూపీఏ గవర్నమెంట్లో కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా వచ్చినటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు నీరుగార్చడానికి VBG రామ్జీ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు వాటిని పని దినాలను తగ్గించే వైపున, ఉపాధి హామీని ఎత్తివేసే వైపున కుట్రలు చేసేటువంటి వైపున జరుగుతుంది. మరొక వైపు ప్రజల మీద భారం పడేటువంటి విద్యుత్ సవరణ బిల్లును 2025 తీసుకొచ్చి రైతాంగం పట్ల, సామాన్య ప్రజల పట్ల ఈరోజు విద్యుత్ టారిఫ్ను పెంచే విధంగా, ప్రైవేటైజేషన్ చేసే విధంగా కుట్రలు జరుగుతున్నాయి. ఈ వీటిని వ్యతిరేకిస్తూ 3 సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అనేక సంవత్సరాలుగా పోరాడి రోజుకు 12-20 గంటల పని వద్దు, మాకు 8 గంటల పనే కావాలని పోరాడి కార్మిక సంఘాలు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న 40 కార్మిక చట్టాల్ని కుదించి 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, సమ్మె చేసే హక్కు లేకుండా, రోజు మళ్ళీ 12 గంటలు పనిచేసే పద్ధతుల్లో ఇవాళ చర్యలు చేపట్టి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా దేశంలో సంపదను సృష్టిస్తున్న కార్మికులకు, కర్షకులకు వ్యతిరేకంగా చేస్తున్న నిర్ణయాల్ని ఈరోజు వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని, మోడీ వెంటనే ఈ విధానాన్ని మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాం. పూర్తిగా ఆ చట్టానికే విఘాతం కలిగించేటువంటి ప్రమాదంగా ఏర్పడినటువంటిది ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి, అదేవిధంగా వ్యవసాయానికి నష్టం చేసేటువంటి విద్యుత్ సంస్కరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను, ఫెడరల్ వ్యవస్థకు నష్టం కలిగించేటువంటి హక్కులను కాలరాసేటువంటి విధానాలను
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కులను తమ ఆధీనంలో గుంజుకునేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు విద్యుత్ సంస్కరణ బిల్లు అమలు చేయడం జరుగుతుంది, తీసుకురావటం. ఇదిగాక అమలైతే ఈరోజు వ్యవసాయానికి ఈ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ అనేటువంటిది ఎగిరిపోతూ ఉంది. పేదలకు ఇస్తున్నటువంటి గృహ వినియోగానికి ఇచ్చేటువంటి ఉచిత కరెంటు కూడా ఇవ్వకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈరోజు ఈ యొక్క ధర్నా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.